ఏపీ నిరుద్యోగులకు మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. ఏపీలో 6,000 పైగా విద్యా వాలంటీర్ పోస్టులుగా ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చేసిందనమాట. ఈ ఛాన్స్‌ని అయితే అస్సలంటే అసలు మిస్ అవ్వద్దు. వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అనమాట. మీరు అప్లై చేస్తే చాలు. గవర్నమెంట్ స్కూల్స్‌లో ఎవరైతే జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇదొక ఛాన్స్ అనే చెప్పుకోవచ్చండి. సో అస్సలంటే అసలు మిస్ అవ్వద్దు. వెంటనే కూడా అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే మీరు సెప్టెంబర్ 1 కల్లా జాబ్‌లో ఉంటారండి. సో ఇలాంటి ఛాన్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్‌లోకి అయితే వెళ్ళిపోదాం. అసలు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేయచ్చు. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటారు. ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఏపీ విద్యా వాలంటీర్ రిక్రూట్మెంట్ 2026 ద్వారా మంచి అవకాశం అందుబాటులోకి వచ్చిందండి. ప్రభుత్వం పాఠశాలలో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లుగా పనిచేసేందుకు మొత్తం 6,534 పోస్టులు అయితే భర్తీ చేశారనమాట. ఈ నియామకాల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం పరీక్ష లేకపోవడం. అభ్యర్థులు అకాడమిక్ మెరిట్తో పాటు వర్తించే టెట్ ఆర్ డిఎస్సి వెయిటేజ్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేస్తున్నట్లుగా సమాచారం అయితే వచ్చేసిందండి. ఈ ఏపీ విద్యా వాలంటీర్స్ అంటే ఈ రిక్వైర్మెంట్లో ఎస్జీజీటీ విభాగంలో 3,597 అండ్ నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ విభాగంలో 2,937 పోస్టులు ఉన్నట్లుగా నోటిఫికేషన్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఓవర్వ్యూ అయితే చూసేద్దాం. ఇందులో మొత్తం వేకెన్సీస్ 6,534 కదా. అందులో ఎస్జీజీటీ పోస్టులు వచ్చేసరికి 3,597 అండ్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసరికి 2,937 అనమాట. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మెరిట్ ఆధారంగా అంటే టెట్ డిఎస్సి వెయిటేజ్ మార్క్స్ ఆధారంగా సెలక్షన్ అయితే ఉంటుందండి. నెక్స్ట్ రాత పరీక్ష ఏమీ లేదు. చివరి తేదీ వచ్చేసరికి ఆగస్టు 21తో లాస్ట్ అనమాట. ఇంకా ఎన్నో డేస్ అయితే టైం లేదు. సో వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా ఇక్కడ క్లియర్గా మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయండి. చెప్పాను కదా, జాబ్లు అంటే లాస్ట్ డేట్ 21 ఆగస్టు లాస్ట్ డేట్ అనమాట అప్లై చేసుకోవడానికి. ఈ 21 నుంచి మనకి 30 వరకు కూడా మెరిట్ లిస్ట్ అయితే రెడీ చేస్తారనమాట. ఆ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉంటే సెప్టెంబర్ 1 జాబ్లో చేరవలసి వస్తుంది. అండ్ నెక్స్ట్ చూడండి, ఏపీ విద్యా వాలంటీర్ రిక్రూట్మెంట్ 2026కు పోస్టుల వారీగా విద్యార్హతలు వర్తిస్తాయండి. అంటే ఎస్జీజీటీ పోస్టులకు ఇంటర్మీడియట్తో పాటు డిఈఎల్, ఈడీ లేదా డిఈడి అర్హతతో అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధిత సబ్జెక్ట్స్లో డిగ్రీతో పాటు డిఈడి కంప్లీట్ చేస్తున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. టెట్ డిఎస్సి అర్హత ఉన్న అభ్యర్థులకు మెరిట్లో ప్రాధాన్యత ఉండే అవకాశం అయితే ఉంటుందండి. సో ఏపీ విద్యా వాలంటీర్ రిక్రూట్మెంట్ అనేది ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలండి. ఎలా అప్లై చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. అభ్యర్థులు తమ పరిధిలోని ఎంఈఓ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలన్నమాట. 2026 ఆగస్టు 21 చివరి తేదీగా అండ్ సెప్టెంబర్ 1 విధుల్లోకి చేరే అవకాశం అయితే ఇచ్చారనమాట. ఆగస్టు 21తో లాస్ట్ డేట్ అండి. ఈ ఆగస్టు 21లో మీ యొక్క అప్లికేషన్ అనేది ఎంఈఓ కార్యాలయంలో సమర్పించాలన్నమాట. సో ఆగస్టు 21 లోపల వచ్చిన అప్లికేషన్స్ మాత్రమే తీసుకుంటారండి. సో అప్లికేషన్స్ తీసుకున్న తర్వాత మెరిట్ లిస్ట్ రెడీ చేసి ఆ మెరిట్ లిస్ట్లో ఉన్న నేమ్స్ వాళ్ళు సెప్టెంబర్ 1న జాబ్లోకి చేరవలసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూడండి, ఎంపికైన వారికి అంటే ఎస్జీజీటీ పోస్టులకి మంత్లీ శాలరీ చూడండి 10,000 వరకు కూడా శాలరీ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్లకు వచ్చేసరికి 12,500 వరకు కూడా శాలరీ ఉంటుందండి. ఇంకా ఫైనల్గా ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూసేద్దామండి. ముందుగా ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో ముందుగా ఎంఈఓ కార్యాలయానికి సంప్రదించండి. అభ్యర్థులు తమ పరిధిలోని మండల విద్యాశాఖాధికారి ఎంఈఓ కార్యాలయానికి వెళ్ళి విద్యా వాలంటీర్ ఆర్ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ దరఖాస్తు ఫామ్ని అయితే తీసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ ఫామ్ తీసుకున్న తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అలాగే క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్, ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉంటే వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా ఫిల్అప్ చేయండి. ఇందులో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఎటువంటి మిస్టేక్స్ అండ్ ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉండకూడదు. మీ యొక్క జెన్యూన్ ఇన్ఫర్మేషన్తో మాత్రమే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలండి. అలాగే అప్లికేషన్తో ఫామ్తో ఇంకా ఏమేమి సర్టిఫికేట్స్ అటాచ్ చేయాలనేది కూడా నేను చెప్తాను. అప్లికేషన్లో మీ యొక్క నేమ్ అలాగే తల్లిదండ్రుల వివరాలు, చిరునామా, విద్యార్హతలు అలాగే పోస్ట్ యొక్క వివరాలు, మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారు ఆ డీటెయిల్స్ అండ్ నెక్స్ట్ టెట్ డిఎస్సి అర్హత వంటి సమాచారాన్ని తప్పులు లేకుండా నమోదు చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ చూడండి, పోస్ట్ అంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారో ఆ పోస్ట్కి సంబంధించిన క్వాలిఫికేషన్ ఇందా చెప్పాను కదండి. ఆ క్వాలిఫికేషన్ సంబంధించిన విద్యార్హత సర్టిఫికేట్స్ అన్ని కూడా జిరాక్స్ కాపీస్ అటాచ్ చేయాలన్నమాట. అలాగే టెట్ డిఎస్సికి సంబంధించిన సర్టిఫికేట్స్ కాపీస్ని కూడా అటాచ్ చేయాలండి.
సో అలా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సర్టిఫికేట్స్ కాపీస్ అన్ని కూడా అటాచ్ చేసి ఎంఈఓ కార్యాలయంలో మీ యొక్క అప్లికేషన్ అయితే సమర్పించాలి. అది కూడా ఆగస్టు 21 లోపల. అండ్ నెక్స్ట్ చూడండి, రసీదు తప్పనిసరిగా తీసుకోవాలన్నమాట. అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ఒక చిన్న రిసిప్ట్ అయితే ఇస్తారు. ఆ రిసిప్ట్ కంపల్సరీ తీసుకోవాలన్నమాట. దరఖాస్తు సమర్పించిన తర్వాత సంబంధిత కార్యాలయం నుంచి రిసిప్ట్ అనేది కంపల్సరీగా తీసుకోవాలండి. ఇక్కడ ఒక ముఖ్య గమనిక ఇక్కడ చూడండి, దరఖాస్తు సమర్పించే ముందు మీ మండలానికి సంబంధించిన తాజా అధికారిక నోటిఫికేషన్లు, అర్హతలు, అవసరమైన పత్రాలు, సమర్పణ సమయం, పోస్టుల వివరాలను తప్పనిసరిగా నిర్ధారించుకోవాలన్నమాట. ఒక్కసారి మీ యొక్క ఎంఈఓ కార్యాలయంకి వెళ్తే అన్ని డీటెయిల్స్ కూడా తెలుస్తాయి అనమాట. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాతే కదా అప్లికేషన్ ఫామ్ తీసుకుని ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో అందుకే ఒకసారి మీ యొక్క ఎంఈఓ ఆఫీస్ కార్యాలయంకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ తీసుకుని లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి మండలాల వారిగా కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు మ్యాక్సిమం ఆగస్టు 21 వరకు మాత్రమే లాస్ట్ డేట్. కానీ మీ యొక్క కార్యాలయం బట్టి కొంచెం మారే ఛాన్స్ అయితే ఉంటుంది. అలానే అప్పటి వరకు ఇంకా టైం ఉంటుందేమో అనుకోవద్దు. ప్రతి ఒక్కరూ కూడా ఆగస్టు 21 లోపలనే వెళ్ళి అప్లై చేసుకోండి. జస్ట్ అప్లికేషన్ ఫామ్ తీసుకోవడం, అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయడం, సర్టిఫికేట్స్ కాపీస్ అన్నిటి కూడా అటాచ్ చేసి అక్కడే సబ్మిట్ చేసేసి ఒక చిన్న రిసిప్ట్ అయితే ఇస్తారు. అవన్నీ కూడా తీసుకుని మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి. అండ్ నెక్స్ట్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా మనకి, అంటే ఈ మంత్ లాస్ట్లోని 21తో లాస్ట్ కదా, ఆగస్టు 30నే మనకి మెరిట్ లిస్ట్ అయితే ఓపెన్ చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్లో ఏముంటే సెప్టెంబర్ 1న జాబ్లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ కూడా తెలుసుకుందామండి. చూడండి, ఏపీ విద్యా వాలంటీర్ రిక్రూట్మెంట్ 2026లో ఎన్ని పోస్టులు ఉన్నాయి? ఈ ఏపీ విద్యా వాలంటీర్ రిక్రూట్మెంట్ 2026లో మొత్తం కూడా 6534 అకాడమిక్ ఇన్స్పెక్టర్ పోస్టులుగా ఉన్నట్లుగా సమాచారం అయితే వచ్చిందండి. ఈ పోస్టులకు రాత పరీక్ష ఉంటుందా? ఎటువంటి రాత పరీక్ష ఉండదండి. డైరెక్ట్ మెరిట్ లిస్ట్ ఆధారంగా మనకి సెలక్షన్ అయితే ఉంటుందన్నమాట. అంటే టెట్, డిఎస్సి వెయిటేజ్ ఆధారంగా ఎంపిక అయితే చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ చూడండి, ఆ లాస్ట్ డేట్ అంటే ఏపీ విద్యా వాలంటీర్ రిక్వైర్మెంట్కి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్టు 21 కదా. అభ్యర్థులు చివరి రోజు వరకు వెయిట్ చేయకుండా ముందుగానే వెళ్ళి దరఖాస్తును సమర్పించండి. అండ్ నెక్స్ట్ చూడండి, దరఖాస్తును ఎక్కడ సమర్పించాలి? ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. ఇది క్లియర్గా ఆఫ్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలండి. అంటే మీ యొక్క పరిధిలోని మండల విద్యాశాఖ అధికారి ఎంఈఓ కార్యాలయంలో అప్లికేషన్ ఫామ్ తీసుకుని ఫిల్అప్ చేసి అక్కడే సబ్మిట్ చేయాలన్నమాట. అది కూడా ఆగస్టు 21 లోపల. అండ్ నెక్స్ట్ చూడండి, మంత్లీ సాలరీ, అంటే ఇందులో మనకి 6000 పైగా ఖాళీలు ఉన్నాయి కదా, అందులో మనకి 2 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ఎస్జిజిటి అకాడమిక్ ఇన్స్పెక్టర్కి వచ్చేసరికి మంత్లీ సాలరీ 10,000 అనమాట. ఇవన్నీ కూడా మనకి ప్రభుత్వం ఉద్యోగాలండి. ఈ ఛాన్స్ని మిస్ అవ్వద్దు. ఎవరైతే టెట్, డిఎస్సి క్వాలిఫై ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ అకాడమిక్ ఇన్స్పెక్టర్కి వచ్చేసరికి మంత్లీ సాలరీ 12,500 వరకు కూడా అందిస్తున్నారనమాట. ఎవరైతే ప్రభుత్వం ఉద్యోగాల కోసం చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఛాన్స్ అనే చెప్పుకోవచ్చు అండి. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో, చెప్పాను కదా పోస్ట్ని బట్టి మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఎస్జిజిడికి ఒక క్వాలిఫికేషన్ ఇచ్చారు, అలాగే స్కూల్ అసిస్టెంట్కి ఒక క్వాలిఫికేషన్ ఇచ్చారు. ఆ రెండిట్లో మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి, అంటే మీ క్వాలిఫికేషన్ మ్యాచ్ అవుతే కనుక వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి, వెంటనే కూడా రిప్లై ఇస్తాను. అండ్ మీరు ఏ జిల్లా నుంచి చూస్తున్నారు అనేది కూడా కామెంట్ చేసేయండి. ఎందుకంటే ఆ జిల్లాకి సంబంధించిన జాబ్ అప్డేట్స్ ఏమన్నా వస్తే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందండి. సో ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి.